ఇదో చూడు, ఇది కదులుతుంది, ఇది కదులుతుంది, ఇది బాగా కదులుతుంది. ఓకే, ఇగో నీ ముంగంటే తీస్తా. ఇగో నేను అబద్ధాలు ఆడా, నాకు అంత బిచాల అవసరం లేదు. నాకు కలిగిందా డిస్ప్లే ఐఫోన్? ఇక్కడ నుంచి జూమ్ చేద్దామా? గుర్తు పెట్టుకో, నా పేరు విహారీ. నీ పేరు చెప్పు, నన్ను ఏమైనా చేయి. అన్నా వెళ్తావా నువ్వు? ఎక్కడికి పోతావని పద, గేట్ దాటుకునేంత వరకు ఉంటాను. కెమెరా ఆన్ చేసుకునే పోను. ఇదో ఇదో పోతాయి. నేను బయట కెమెరా పెట్టుకుని కూర్చుంటా. జాగ్రత్త మిత్రమా. సరే, అయితే శబ్దాలు ఫోన్ శబ్దాలు వచ్చినాయి అనిపిస్తే కాల్ చేయి. చలో బాయ్ మిత్రమా. ఓకే, ఇంతటితో నా ప్రయాణం ముగుస్తుంది. ఇడికి దెబ్బ బాగా తాకింది. కందు క్యాప్చర్కి వెళ్ళదు కానీ నాకు కూడా చేయి చాలా గట్టిగా. హలో, అదే దీనికి ఎవరు కనిపించారు? హలో, కన్ఫ్యూజన్ ఎక్కువైపోతుంది. హలో, ఓకే, లెట్స్ ఫైట్ ఇన్ చీకటి. ఓకే, లెట్స్ ఫైట్ సోలో. అసలు ఎక్కడ ఏముంది ఇక్కడ? యాక్చువల్లీ గైస్, నేను ఒకటైతే చెప్తాను, ఈ ఫ్యాక్టరీలోకి నేను వచ్చేవాడినే కాదు. నాకన్నా ముందు ఈయన అంటే యూట్యూబ్లో కూడా ఇంకా అప్లోడ్ చేయలేదు మోయిస్ భాయ్. ఆయన చేసిన వీడియోని నాకు కొంచెం పంపించి చూపించాడు. చూడు ఇక్కడ చాలా హర్రర్గా ఉంది, ఏంటో చూద్దాం ఒకసారి రా అంటే వచ్చాను. బట్ ఇంత హర్రర్గా ఉంటుందంటే నేను సోలోగా చేసేవాడిని, ఆయన ఫస్ట్ నుంచే అవాయిడ్ చేసేవాడిని. ఇలాంటి ప్లేస్లలో తిరుగుతుంటాం కదా, మనతో పాటు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా రక్తం వస్తే వెంటనే అతన్ని మీ నుంచి దూరంగా సేఫ్గా పంపించేయండి. మీతో పాటు ఉంచుకున్నారనుకో, మీకు ఎంత ధైర్యం ఉన్నా అతనికి ఏదైనా ఆవహిస్తే మనం ఏం చేయలేం. అండ్ మెయిన్గా కింద పాములు చూసుకోండి. అంటే వీడియో చూసేవాళ్ళు రావాలని రూల్ లేదు. ఇదేంటి ఇక్కడ ఏం నల్లగా ఉంది, ఎందుకని మంచి ఈ చెట్ల కూడా ఏదో సౌండ్ వస్తుంది. వాటరా? ఐ కాంట్. ఒక్క నిమిషం లైట్ ఆన్ చేస్తా. హలో, చిన్నపిల్లల సౌండ్ వస్తుంది కదా? యా, ఏయ్ ఒక్క నిమిషం. హలో,
ఏయ్ హలో దిస్ ఇస్ కార్. ఏయ్ నుంచి ఇది కూడా క్లోజ్. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చే చప్పుళ్ళు ఏమో కానీ ఆ ఫ్యాక్టరీ లోపల వెళ్తే ఏమైనా ఉంటుందా, లేదంటే ఎవరైనా మనుషులు ఉన్నారా, ఏదైనా కుక్క ఉందా, ఏందుందో ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే తప్ప నేను ఈ ఫ్యాక్టరీ వదిలిపోవాలనిపించట్లేదు నాకు. హలో, లోపలికి ఎలా రావాలి? లోపలికి వచ్చే దారి చూపిస్తారా? లోపల ఎవరున్నారు? నువ్వు ఇక్కడ వాచ్మేనా? ఏయ్ హలో, ఈ నల్లది చూసి ఏంటిది? ఏయ్ ఇక్కడ నుంచి జూమ్ చేద్దామా? ఏయ్ ఇది కంపల్సరీగా నేను డే టైంలో చూడాల్సింది. వీడియో కట్ ఆఫ్ అయి ఉంటుంది. యాక్చువల్లీ బ్రో వచ్చేసి ఈ ఫోన్కి కాల్ చేశాడు, వచ్చే వెళ్ళిపోదాం అంటున్నాడు. సో తనకి ఏమైందో. ఏయ్ తనకి ఏమైందో ఎవరు కనపడట్లేదుగా? కనపడుతున్నారా? హలో, మీరు ఇక్కడే ఉంటారా? ఏయ్
స్టార్ట్. కంటికి కనిపించట్లేదు కానీ ఏయ్ ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నన్ను భయపెట్టాలని చూస్తున్నారా? నీ పేరేం పేరు? కార్లో ఎవరు లేరు. నా పేరు విహారీ. నీ పేరేం పేరు? నువ్వు లోపల ఉన్నావా బయట ఉన్నావా? ఆ లోపలికి వచ్చేదానికి దారేది? Hey! Hey! నేను ఇక్కడ ఎటువంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేయట్లేదు, ఎటువంటి ప్రాపర్టీ పైన ఆశ కూడా లేదు. ఐ జస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మిస్టరీ. లోపల ఎవరు ఎలాగేనండి అన్ని షటిల్ తీసారు. చూడు, నువ్వు ఎవరో నాకు తెలియదు. నాకు నిన్ను చూడాలని ఉంది. ఒకవేళ నీకు కనిపించడం నచ్చకపోతే నేను వచ్చి ఇక్కడ నీకు ఏమైనా ఇబ్బంది పెట్టింటే ఐఎమ్ సో సారీ. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాను. నా వెంట రావద్దు. నాతో వచ్చిన అతనికి ఏం చేయొద్దు. సౌండ్స్ వస్తాయి. అక్కడికి పోతే ఎవరు ఉన్నట్లేదు. ఎవరైనా కనపడ్డారా? ఇదో చూడు, ఇది కదులుతుంది, ఇది కదులుతుంది, ఇది బాగా కదులుతుంది. ఇది కదిలింది, ఇప్పుడు ఆగిపోయింది. ఇదో ఇదో కదులుతుందా? ఇది జస్ట్ ఐ వాంట్ టు షో. ఏయ్, ఇప్పుడు ఆగిపోయింది. ఎలా పాసిబుల్? చూడండి, మళ్ళీ దూరం వస్తే కదులుతుంది. ఇది కదులుతుంది గాయస్. కంపోజిషన్ అక్కడ పడుతుందా? కదులుతుంది, బట్ సంథింగ్ దేర్. ఏయ్, నేను చెప్తే నమ్మట్లే కదా. జూమ్ చేస్తాను. అది కదిలింది.
నువ్వు కోప్పడద్దు, నేను వెళ్ళానని సంతోషపడద్దు. నాకు నిద్ర రాకుండా మళ్ళీ నాకు రావాలనిపించినా నేను వస్తాను. ఈసారి తప్పకుండా నీతో పరిచయం చేసుకుంటాను. గుర్తుపెట్టుకో, నా పేరు విహారీ. నీ పేరు చెప్పు, నన్ను ఏమైనా చేయి. ఇట్స్ ఓకే, బాయ్. అనవసరం, ఎవరో మనిషి ఉన్నట్టున్నాడు. పిచ్చి పెట్టిన మనుషులు ఉన్నట్టున్నారు. What is this? కవరా? చల్లా ఫ్రెండ్స్, మన వీడియోస్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా కామెంట్లు కొందరు. అంటే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేదు, మనోడు పోయి ఊరికి చెప్తున్నాడు చేస్తున్నాడని. ఈ ఫ్యాక్టరీ చూసిన తర్వాత నాకు అనిపించింది వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక రోజంతా క్యాంపింగ్ చేయాలని. ఎవరికైనా ఉత్సాహం అంటే కింద కామెంట్ చేయండి, పక్కా పిలుచుకొస్తా. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వారికి ఎవరికో ఒకరికైతే ఒక సందేహం రావచ్చు, ఎవరైనా మనుషులు ఉన్నారా, లేదంటే నేను అనుకున్నట్టు ఫ్యాక్టరీ అంటే ఇన్సైడ్ గేట్ల లోపల ఏదైనా జంతువు ఉందా అని కొంచెం డౌట్ వచ్చి ఉండొచ్చు. అందుకే నేను బయటికి వెళ్ళేటప్పుడు కాసేపు కెమెరా తగిలిచ్చి అక్కడైతే వెయిట్ చేశాను. హలో, ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నా. యాక్చువల్లీ ఇలాంటి ప్లేస్లలో ఆత్మల కన్నా పిచ్చి పట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా, కానీ వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఈ పిచ్చికి ఏంది ఇట్లా కొట్టుకుంటుంది? అలా వస్తున్నాను. చెప్పు, ఏమైంది? ఏమైందన్నా? ఏమైంది? ఓకే, ఇగో నీ ముంగంటే తీస్తా. ఇగో నేను అబద్ధాలు ఆడా, నాకు అంత బిచాయాల అవసరం లేదు. నాకు కలిగిందా డిస్ప్లే? ఐఫోన్ కవర్ తీసేసిన. ఎన్ని ముక్కలైన టచ్ డిస్ప్లే డన్. ఇగో తీ, ఇంకా కాలే ఇంకా, ఎందుకంటే కాసువక్కలు ఉంటాయి. ఇప్పుడే పలిగింది ఆడ పడ్డా. ఇగో ఇది కొన్ని కాడ వస్తే ఇక ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఆఖరికి ఇది కూడా వలిపోయింది. ఇక బేస్, ఇక ఈ ఐఫోన్ అయినా ఖాళీ రాకుండా కాపాడింది అనుకుంటున్నాను.
నేను మొత్తం చూసి నాకు ఆసుపక్కలు